అదేదో సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటది, నాకు తిక్క రేగితే చచ్చిపోయిన శవాన్ని కూడా లేపి మరీ చంపుతా అని. ఇవాళ నిఖిల్ పరిస్థితి కూడా నాగార్జున గారి చేతిలో అలాగే అయిపోయినట్టుగా నాకు అనిపించింది అనమాట. ఆల్రెడీ నిఖిల్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సోనియాకి దూరంగా ఉంటే బాగుంటుందిరా బాబు, నాగార్జున గారు మాటికి ఇప్పుడు రెడ్డకి ఎందుకు ఇచ్చిన ఆమెకి అన్నట్టుగా ఒక డౌట్ఫుల్గా అడిగారు. సో ఈ లెక్క ప్రకారంగా సోనియా ఇష్యూలో నేను బాగా అయిపోయింది నా పని పబ్లిక్లో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన జాగ్రత్త పడుతుంటే నాగార్జున గారు దాన్ని ఇంకా ఆల్రెడీ తగలబడిపోతున్న ఇంటిలో అగ్గిపుల్ల తీసుకొచ్చి కిరోసిన్తో మిక్స్ చేసి పోసినట్టుగా అయితే అనిపించింది అనమాట. మాటికి అన్నారు చూసారా, స్టార్టింగ్లో ఇది సెట్ కట్ టాస్క్ ఏదైతే జరుగుతుందో అందులో ఇప్పుడు నిఖిల్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో తెలుసా, పృథ్వీ అండ్ ఆమె పేరేంది సోనియా, వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు అని ఆయన అనడం, అండ్ నాగార్జున గారు ఆబ్వియస్లీ ఆయన పిక్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ పంచ్ అయితే వేయడం అనేది అక్కడ హైలైట్ అనమాట. సో నిఖిల్కి అర్థమై ఉంటుంది, ఓహో మనదేంటి వ్యాపారం ఇంకా నడిచేరాలేదులే బిగ్ బాస్లో అన్నట్టుగా అనుకొని ఉంటాడు మైండ్లో. సో అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరిని అయితే నాగార్జున గారు ఇచ్చినా కూడా అందులో సోనియాకి కట్టించారు, ఇక్కడ పృథ్వీకి సెట్ ఇచ్చారు. అప్పటికి కూడా నాగార్జున గారు ఆగలే, ఇప్పుడు సోనియాకి కట్ ఎందుకు ఇచ్చాడో తెలుసా, ఎందుకంటే రెడ్డికి నిన్న ఇచ్చాడు కదా కాబట్టి ఇవాళ కట్ సోనియాకి ఇచ్చాడనమాట. మళ్ళీ నేను కానీ ఆడియన్స్ కానీ అక్కడ ఉన్న పక్కన కంటెస్టెంట్స్ కానీ ఏమన్నా అంటారేమో అని ఇండైరెక్ట్గా అలా చెప్పేశారనమాట. సో అక్కడే నిఖిల్కి క్లారిటీ అయితే రావాలి, ఓహో అయిపోయింది రా పని అయిపోయింది, మనకి సోనియాతో నేను బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాను, బాండింగ్ ఉంది అనేది బయట బీభత్సమైన నెగిటివిటీ ఉంది కాబట్టి నాగార్జున గారు ఇలా పంచులు వేస్తున్నారన్నమాట అని లెక్క ప్రకారంగా ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్కి మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్కి హోస్ట్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది ఇలాగే ఉంటుందన్నమాట. ఈ ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా ఫీడ్బ్యాక్ అంటే మీన్ టు సే ఇలా హింట్స్ ద్వారా ఇస్తారు. ఈ హింట్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. లేదు నా మీద ఇలా పంచలేస్తుందంటే ఆయనకేం తెలియదు ఏదో ఒకటి మాట్లాడుతున్నా అన్నట్టుగా అనుకుంటే మాత్రం ఎవరేం చేయలేరు, అది మ్యాటరు. అండ్ తర్వాత సో ఇప్పుడు తర్వాత సీత గురించి చెప్తూ సీత ఈజ్ రియల్ అన్నట్టుగైతే ఫస్ట్ ఒక మాట అయితే నాగార్జున ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సీత ఈజ్ రియల్, ఎస్ తను ఎవరితో ఉన్నా కూడా ఉన్నంతలో వరకు ఏమాత్రం ఫేక్ చేయకుండా తనకు అనిపించిన ఎమోషన్ కానీ బాండింగ్ కానీ లేకపోతే తనకున్న కోపం కానీ ఏదైనా సరే చాలా రియల్గా చూపిస్తుంది, నో ఫేక్నెస్ నో ఆర్టిఫిషియల్, అది నిజం అది. అండ్ తర్వాత సీతకి సెట్ విషయంలో అయితే నైనిక, కట్ అయితే విష్ణు, ఇది చాలా లైట్ వెయిటెడ్గా వెళ్ళిపోయింది, పెద్దగా ఇదైతే ఏం లేదనమాట. సో అండ్ మణికంఠ విషయంలో చూసుకుంటే సెట్ సోనియా, కట్ నిఖిల్. సెట్ సోనియా ఎందుకు ముందు నుంచి వాళ్ళకి అండర్స్టాండింగ్ అది ఇది ఉంది కాబట్టి అండ్ మోరవ చాలా మంచిగా అర్థం చేసుకుంటుందంట, సజెషన్స్ ఇస్తుంది అన్ని సో ఇది సీత కదా, సోనియా ఏంటి సెట్ ఎందుకో తప్పు చేస్తే కరెక్ట్ చేస్తుంది కాబట్టి సోనియా అంట. ఇప్పుడు ఇక కట్టేమో నిఖిల్ అంట ఫిజికల్ అవుతుంటే కూడా కరెక్ట్ చేయలేదు, వాళ్ళ టీం మెంబర్స్ ఏదైతే మొన్న టాస్క్ ఉందో అందులో కరెక్ట్ చేయలేదు, అది మీదకి వచ్చేస్తే ఉండే. అంతేకాని లెక్క ప్రకారంగా ఆపోజిట్ టీం వాళ్ళు మనకంటే ఆపోజిట్ టీము నిఖిల్ ఏమో వేరే టీంలో ఉన్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ అరే నువ్వు వెళ్ళి మనకంట మీదకి వెళ్ళకరా అని చెప్పలేడు కదా. అంటే అన్లెస్ అండ్ అంటిల్ మరీ రూత్లెస్గా ఉండి ఫిజికల్గా వెళ్ళి కొట్టేస్తేనో వాళ్ళని బీభత్సంగా హర్ట్ చేస్తేనో అప్పుడు నిఖిల్ ఆపకుంటే తను తప్పు అవుతుందేమో. కానీ అక్కడ గేమ్ని గేమ్లాగా ఆడుతున్నప్పుడు ఇప్పుడు నాగార్జున గారు నిజంగా అంత ఫిజికల్ అయ్యి ఉంటే ఎవరైనా కంటెస్టెంట్స్ సాటర్డే రోజు బాగా క్లాస్ అయితే పీకేవారేమో, బట్ అలా చేయలేదు కాబట్టి మేబీ నిఖిల్ది ఆ విషయంలో పెద్దగా పాయింట్అవుట్ చేసే తప్పు కాదన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నిఖిల్ మీద ఆ బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ బాగా ఉండడం వల్ల మనోడికి మనకంటగా అలా అనిపించింది అన్నమాట. అరే నువ్వేంటో నాకు తెలుసురా కానీ నువ్వు ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు, నువ్వు ఇది కాదు కదా అన్నట్టుగా అయితే బాధ అనేది ఉంది మనోడికి. అండ్ తర్వాత నబీల్ సెట్ ఆదిత్య, కట్ నైనిక చాలా లైట్ వెయిటెడ్గా వెళ్ళిపోయింది. నబీల్ది ఆదిత్యది కొంతమంది అసలు వాళ్ళ కంటెంట్కి బిగ్ బాస్ వాళ్ళు పెద్ద ప్రిఫరెన్స్ అయితే ఇవ్వట్లేదు. సీరియల్గా ప్రతి కంటెస్టెంట్ని అడగాలి కాబట్టి ఏదో అడిగినట్టుగా అనిపించింది తప్ప నో ఇంపార్టెన్స్ అక్కడ నబిల్కి కానీ ఆదిత్య కానీ ఇలాంటి ఒక కంటెస్టెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి కానీ చేసేవి కానీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళకి పెద్ద ఇంపార్టెంట్ అయితే ఇవ్వట్లేదు. వాళ్ళ ఒపీనియన్ కానీ వాళ్ళు చేసేదాని కానీ ఏది. నిన్న సాటర్డే ఎపిసోడ్లో కూడా లాస్ట్కి ఏంది ఫట్ ఏదో ముగించేశారు, జస్ట్ బిఫోర్
ఎపిసోడ్ ఎండ్ అయ్యే లాస్ట్ 2 minutesలో వాళ్ళ నబీల్ది కానీ ఆదిత్యలు కానీ జస్ట్ ఒక మాటలో చెప్పేసి ముగించేశారనమాట స్టేజ్ మీద ఎగ్ పగలగొట్టే టైంలో. అండ్ తర్వాత విష్ణు సెట్ ఏమో సీత, కట్టేమో పృథ్వీ. విష్ణు మరీ గారాబం పోతుంది కదా నాగార్జున గారి దగ్గర. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మాటికి ఇలాగే చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఆ ఇరిటేషన్ అనేది ఏదో ఒక టైంలో వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుందంటే పాప అని ఎవరికైనా అనిపిస్తుంది చాలా కామన్గా. అండ్ ఒక టాప్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్, ఒక టాప్ లీగ్లో ఉన్న కంటెస్టెంట్ ఈ కైండ్ ఆఫ్ చైల్డిష్ బిహేవియర్ చేస్తే ఆడియన్స్ ఎక్కువ కాలం అయితే భరించరు. అది విష్ణు ఫస్ట్ అయితే తెలుసుకోవాలి. అండ్ తను చూసుకుంటే సీతతో ముందు నుంచి బాండింగ్ ఉంది కాబట్టి అది. అండ్ కట్ అయితే పృథ్వీ. ఎందుకు మొన్న ఆ లెవెల్ రచ్చ చేశాక పృథ్వీకి కట్టేయకుండా ఎలా ఉంటుంది చెప్పండి, అది చాలా కామన్. తర్వాత నైనిక నిఖిల్కి కట్టించింది. ఏంది, నేను నిఖిల్కి అన్నీ చెప్పుకోలేను సార్, ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరితోనైతే క్లాష్ ఉంటుందో వాళ్ళందరూ ఆయనకి ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్పేసింది అన్నమాట. సో ఎవరెవరు ఫ్రెండ్స్ అంటే పృథ్వీ ఆయన ఫ్రెండే, సోనియా ఆయన ఫ్రెండే. సో వీళ్ళిద్దరితో హౌస్ మొత్తానికి, నైనిక ఒకదాని కాదు, హౌస్ మొత్తానికి ఏదో విధంగా డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ వెళ్ళి నిఖిల్తో చెప్పుకోలేరు, ఎందుకంటే ఈయన పృథ్వీతో కానీ సోనియాతో కానీ ఇద్దరికీ క్లోజ్ కాబట్టి. నైనిక అది ఓపెన్గా చెప్పగలిగింది, మిగతా వాళ్ళు చెప్పలేకపోయారు, అంతే తేడా. పెద్ద తేడా అయితే ఏం లేదు. సో నైనికకి తన మనసులో ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అదే ఓపెన్గా మరీ హార్ష్గా చెప్పకుండా లైట్ వెయిటెడ్గా చెప్తుందన్నమాట. అవతల వాళ్ళు కూడా హర్ట్ అవ్వకుండా. తను తిట్టేది కూడా చాలా పద్ధతిగా, చాలా గౌరవం ఇస్తూ రెస్పెక్టెడ్గా తిడుతుంది. సో అది చాలా మంచిగా అనిపించింది. అమ్మాయి ఎంత నిదానంగా ఉందో తను ఆడే ఆట తీరు కూడా అంత నిదానమే ప్రధానం అన్నట్టుగా చాలా నీట్గా హంబల్గా ఉంది. హంబల్ ఈస్ ద రైట్ వర్డ్, ఎస్. అండ్ తర్వాత ప్రేరణకి సెట్ అయితే ఉభయ్, కట్ అయితే అభయ్. ఉభయేంద్ర సెట్ అయితే అభయ్, కట్ అయితే యష్మి. సెట్ ఎందుకు, అభయ్ చీఫ్గా చాలా బాగా కంట్రోల్ చేశాడంట, పేషెన్స్ చాలా ఉందంట. పేషెన్స్గా ఉండడం అంటే పేషెంట్ లాగా బెడ్ మీద పడుకోవడం కాదమ్మా, ఇది వేరే పేషెన్స్. ఆ పేషెన్స్కి పేషెంట్కి 2 తేడాగా ఉంది. ఈమె ఈ హాస్పిటల్లో పేషెంట్ లాగా అనుకొని ఆ వర్డ్ చెప్పినట్టుగా ఉందన్నమాట. చాలా కామెడీగా అనిపించింది ఆ రీజన్ చెప్తే. పేషెన్స్ చాలా ఉందంట, అందుకే నాగార్జున గారు కూడా వెంటనే చూసారా, ఓహో నీకు పేషెన్స్ నేర్పించి ఆయన పేషెన్స్ కోల్పోయాడు అనమాట అని అన్నారు. ఆ ఒక్క మాట చాలదా మొత్తం ఎగిరిపోవడానికి, అది. అండ్ తర్వాత కట్టి యష్మికి ఏదైతే ఫస్ట్ వీక్లో యష్మి ఈమె మీద రివర్స్ అయిందో నామినేషన్ టైంలో, అది కూడా ఓన్లీ కావాలని ప్రేరణతో నాకంత బాండింగ్ లేదు, మా అందరిని ఒక గ్రూప్ లాగా చేయకండి అని సోనియాతో ఆర్గ్యూ చేసే క్రమంలో ప్రేరణ నా మాట తప్ప యష్మికి అప్పుడు ప్రేరణ మీద మనస్ఫూర్తిగా కోపం లేదు. ఈరోజు కూడా ప్రేరణ యష్మికి మనస్ఫూర్తిగా కట్ అయితే ఇవ్వలేదు, ఏదో ఆ పేర్లు వచ్చాయి కాబట్టి ఇవ్వాలి కాబట్టి అన్నట్టుగా ఇచ్చింది, అంతే లేదు. అండ్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ప్రేరణ చెప్తుంది కదా, యష్మి కన్నా సోనియా చాలా స్మార్ట్, తన గేమ్ పైన చాలా క్లారిటీ ఉంటుంది, ఎమోషనల్ అవి ఉన్నాం కదా, గేమ్ పైన చాలా మంచి పక్క క్లారిటీ అయితే ఉంటుంది అని ప్రేరణ చెప్పేసింది. సోనియా లేనప్పుడేమో ప్రేరణ కానీ యష్మి కానీ వీళ్ళందరూ సోనియా గురించి బాగా విపరీతంగా మాట్లాడేసుకుంటారే, కానీ డైరెక్ట్గా వచ్చేసరికి ఎందుకు చెప్పరు, ఇలా ముందు ఎందుకు భయము, వై దిస్ కొలవరీ విత్ దట్ గర్ల్ సోనియా. ఇదే ఆడియన్స్ ఇవన్నీ చూస్తుంటారు కదా, వెనకాల ఒక మాట్లాడి ముందు ఇంకోటి మాట్లాడి ఎట్లా పాసిబుల్ అవుతుంది చెప్పండి. ఈ మనసులో ఏదైతే ఫీలింగ్ ఉందో ఓపెన్గా చెప్పేసేయాలి అంతే. దానికి పెద్ద రచ్చ చేసి ఇవన్నీ చేయటం వల్ల ఆడియన్స్ ముందు ఫూల్స్ అయ్యేది ఆ కంటెస్టెంటే, అది. తర్వాత పృథ్వీకి సెట్ యష్మి, కట్ విష్ణు. సెట్ యష్మితో సెట్ ఎలా అయింది, ఉన్న పేర్లలో యష్మి ఉంది కాబట్టి ఇచ్చినట్టుగా తెలుస్తుంది, లేకపోతే విష్ణుతో ఆల్రెడీ కట్ అనేది బీభత్సంగా మొన్న ఆ టాస్క్ వల్ల టాస్క్ వల్ల రచ్చరచ్చ అయిపోయింది కాబట్టి కట్ విష్ణుకి ఇచ్చి మిగిలిన పేరు యష్మి కాబట్టి ఆమెను సెట్లో పెట్టినట్టుగా ఉంది తప్ప అస్సలు వీలే ఆ ఉద్దేశం ఉంటే మటుకు, ఛాన్స్ ఉంటే మటుకు ఇద్దరిని కట్లో పెట్టే అవకాశమే పృథ్వీకి ఉంది. తర్వాత సోనియాకి సెట్ మనకంట అంట. దేనికంట, ఈ మధ్య చాలా బాగా కనెక్ట్ అవుతున్నాడు, వాడికి నా గైడెన్స్ కావాలి అంట. ఏంటి నీ గైడెన్స్? తర్వాత అబ్బాయి విషయంలో చూసుకుంటే కూడా అబ్బాయికి కట్టించి నా గైడెన్స్ లేకపోయినా కూడా అబ్బాయి ఆడగలడు అంటే ఏంటి గైడెన్స్ నాకు అర్థం కాదు. మణికంఠకి నీ గైడెన్స్ అవసరం కాబట్టి ఆయనకు సెట్, అబ్బాయికి నీ గైడెన్స్ అవసరం లేకపోయినా కట్టు, ఏందన్నట్టు ఇది
నీ గైడెన్స్ ఎవరు ఏమన్నా పుట్టపర్తి సాయిబాబా నువ్వు మీకందరికీ నా ఆశీస్సులు ఉంటాయి, నా మార్గంలో నడవండి అన్నట్టుగా ఏదో చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అసలు ఆమె లేనిదే ఇంకెవరు ఆడలేరు. ఇంతకుముందు నిఖిల్తో కూడా ఇలాగే చెప్పింది. నిఖిల్ క్లాన్లోకి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావమ్మా అని అంటే, సార్ నిఖిల్కి డెసిషన్ మేకింగ్ చాలా రాంగ్ అవుతుంది సార్, సో నా గైడెన్స్ అవసరం వాడికి, నా గైడెన్స్తో సరైన మార్గంలో పెడతా అన్నట్టుగా అంటుంది. ఏం గైడెన్స్? తనని తాను ఏదో పెద్ద సోనియా గాంధీనో లేకపోతే ఇంకా ప్రియాంక గాంధీనో ఇంకేదో లెవెల్లో ఊహించేసుకుంటే అంత సీన్ లేదమ్మా, అంత సీన్ లేదు. సోనియా ఫస్ట్ ఆమె కావాలి తెలుసుకోవాలి ఇవన్నీ. నా గైడెన్స్ కావాలి, నా ఆశీస్సు కావాలి, ఎవరికి కావాలి? నీవి కావాలేమో, నీవి ఎవరికి అవసరం లేదు. ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుకోగలరు. పక్కోడి గేమ్ చెడగొట్టకుంటే చాలు సోనియా. ఈమె ఏదో గైడెన్స్ ఇస్తుందంట, ఆ గైడెన్స్ పట్టుకొని వీళ్ళు ఏదో గూడ్స్ బండెక్కి పోతారంట. ఓవర్ కాన్ఫిడెన్స్ ఇదంతా. సో ఓవరాల్గా ఈ సెట్ కట్టే అనే ఈ కాన్సెప్ట్ ద్వారా నాగార్జున గారు నిఖిల్కి ఇద్దామనుకున్న మెసేజ్ ఏంటంటే, ఒరే బాబు నువ్వు ఓవర్ జోలికి వెళ్ళకరా నాయన, ముఖ్యంగా సూర్య జోలికి అయితే అసలుకి వెళ్ళకరా, నువ్వు చాలా స్ట్రాంగ్ రా, నీకు చాలా మంచి ఓటింగ్ ఉందిరా, నీ గేమ్ నువ్వు ఆడరా, నీకు దండం పెడతా అన్నట్టుకైతే చెప్పాలనుకుని, తద్వారా సోనియాకి చాలా నువ్వు ఫేవరబుల్గా ఉంటున్నావు, నువ్వు చూసుకో, దానివల్ల నీ గేమ్ గోడ్ పోతుంది అన్నట్టుగా చెప్పి అలా పంచేసేయడం ద్వారా నిఖిల్ని కాపాడుకోవాలనే ప్రయత్నమే తప్ప ఇంకోటైతే కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత జరిగిన ఎంటర్టైన్మెంట్ టాస్కుల తర్వాత మనోడిని అఖిల్ని బయటికి, అఖిల్ ఎవర్రా అసలు? అబ్బేరా అబ్బే, ఎంత అయ్యగారైతే మాత్రం మరీ ఇలా ఓకే ఫైన్. సో అబ్బాయి ఎలిమినేట్ అయిపోయారు, స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ తను చాలా బేసిక్గా ఏంటంటే తను మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడైతే పృథ్వీ అండ్ అబ్బాయి వాళ్ళిద్దరే మిగిలారో లాస్ట్కి, తను పృథ్వీ కన్నా ఎంతో కొంత భయము అది ఇది ఉంది ఆ డేంజర్ జోన్ రౌండ్లో. కానీ మనోడికి మాత్రం ఏం లేదు, ఇంకేముంది, ఇక అయిపోయింది నా పని, ఇక అయిపోయింది. ఇక నేను అంత రచ్చరచ్చ చేశాక బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు వదులుతారులే నన్ను అన్నట్టుగా మెంటల్గా ఆయన ఫిక్స్ అయ్యి చాలా డల్గా, చాలా ఒక చచ్చిపోయిన కోడిలాగా అయిపోయాడు అనమాట. సో అది క్లియర్గా తన ఫేస్ చూస్తేనే అర్థమైంది. అండ్ తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళాక నాగార్జున గారు అసలు భలే మంచి మాట చెప్పారు. ఏంటంటే, చూడబ్బాయి మన ఆడియన్స్ ఎప్పుడైనా సరే బిహేవియర్ చూసే ఓట్స్ వేస్తారు అన్నట్టుగా అన్నారు. దానికి కూడా అబ్బాయి చాలా పాజిటివ్గానే రియాక్ట్ అవుతూ, అవును సార్ నేను బేసిక్గా చాలా విషయాల్లో హ్యూమర్ అనుకునే చాలా నేనే అందరికీ చెప్పేటోనే, నేనే ఆ హ్యూమర్ అనుకొని వేసిన జోక్స్కి కొంచెం బార్డర్ క్రాస్ చేసినట్టయితే అనిపించింది, దానివల్ల బయటకు వచ్చాను అన్నట్టుగా తను కూడా క్లియర్గా ఒప్పేసుకున్నాడు. అండ్ తర్వాత ఎలిమినేషన్ అనేది సెల్ఫ్ నామినేషన్ వల్ల కాదు, క్లియర్గా నా బిహేవియర్ వల్లే అన్నట్టుగా కూడా ఏదైతే రీసెంట్గా బిగ్ బాస్ని ఆ మాటలు అన్నాడో దానివల్లే మేజర్ ఇంపాక్ట్ అనేది పడింది అన్నట్టుగా కూడా ఆయన క్లియర్గా అర్థమైంది, ఒప్పేసుకున్నాడు కూడా. ఎస్, 90% ఆఫ్ ద ఇంపాక్ట్ అలా అన్నెసరీగా బిగ్ బాస్ని తిడుతూ ఉంటే బిగ్ బాస్ క్షమించేసినా కూడా బయట ఆడియన్స్ మాత్రం ఎందుకు కోరుకుంటారు? అరే ఆ ఇంట్లో ఉంటూ వాళ్ళిచ్చే డబ్బులు తీసుకుంటూ వాళ్ళిచ్చే తిండి తినుకుంటూ అక్కడే ఉండి తిడతాడేంట్రా బాబు అన్నట్టు ఎవరికైనా అనిపిస్తుంది. అది దాంతోపాటు మిగతా రీజన్స్ కూడా, అభయ్ నవీన్కి ముందు నుంచి ఏం బీభత్సమైన పాపులారిటీ ఉండి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ ఉండి, రెడీమేడ్ ఓట్స్ ఏమీ లేవు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేము లేదు, ఏమీ లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నామినేషన్స్లో ఉన్నప్పుడు చాలా ఇట్లా క్యాల్కులేటెడ్గా ఉండి స్ట్రాటజీలు ప్లే చేస్తూ తద్వారా ముందుకెళ్ళాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఏమవుతుంది, ఇలా బయటికే వస్తుంది. బయటకు వచ్చినాక బాధపడాల్సి వస్తుంది, అబ్బా ఎందుకు రా అన్నాను అని. అండ్ తర్వాత బ్లాక్, రెడ్, రోజెస్ 3 బ్లాక్ అంటే విష్ణుకి, మణికంఠకి, పృథ్వీకి ఇచ్చేసి పృథ్వీకి అగ్రెషను అన్నిట్లా అందరికీ తెలిసిన పాయింటే చెప్పేసి మణికంఠకు మటుకు దోశ. ఒరే నాన్న పక్కోడి విషయాల్లో నువ్వు వెళ్ళి కలుగజేసుకోకురా బాబు, వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకున్నా కూడా నువ్వు చేసిన పెంట వల్ల ఇంత అయింది అన్నట్టుగా అయితే దానికి అర్థం అనమాట. దోశ మ్యాటర్లో అలాంటి పక్కోడి మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకు అని. అండ్ తర్వాత విష్ణు విషయంలో ఏంటి బ్లాక్ ఎందుకు అనేసారు, ఫస్ట్ ఏదో ఒకటి అనేసి తర్వాత మటుకు సారీ చెప్పేస్తుంది అని చాలా ఆ మాట అనడం. విష్ణు అది చాలా పాజిటివ్గానే రియాక్ట్ అయింది, అస్సలు ఏమాత్రం హర్ట్ అవ్వడం కానీ ఇంకోటి అయితే లేదు. బేసిక్గా విష్ణుకి కూడా అక్కడ బాధ వేస్తుంది మనోడు వెళ్ళిపోతున్నాడని. అండ్ అందుకనే తర్వాత మొత్తం అన్నీ అయిపోయాక కూడా మళ్ళీ పాజిటివ్గానే మాట్లాడింది అబ్బాయితో అన్ని రోజెస్ అందరికీ ఇచ్చేసాక. తర్వాత రెడ్ వచ్చేసి నిఖిల్, సీత అండ్ సోనియా
సోనియా అలాంగ్ విత్ నబీల్ కదా. నిఖిల్ ఏంటి అసలు స్టార్టింగ్లో చూసినప్పుడు చాలా హార్ష్ అనుకున్నాను, కానీ అసలు ఆ లెవెల్ అసలు కాదు, కంప్లీట్లీ ఆపోజిట్, చాలా చాలా మంచోడు అన్నట్టుగా అంటారు. సేమ్ ఆయనకున్న ఒపీనియన్ మనకు కూడా ఉంది. ఓరే నాన్న నిఖిల్ నువ్వు హార్ష్గానే ఉండు, నీలో ఒక యాక్షన్ హీరోనే జనాలు చూడాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ అంటే సింహాద్రి నేరా బై, నువ్వు బృందావనం చూపిద్దాం అనుకుంటున్నావు, బృందావనం కూడా హిట్టే కదా అంటే, కానీ అది ఎంత హిట్ అయినా ఎక్కలేదు కదా. సింహాద్రి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మాకు కావాల్సింది సింహాద్రి ఎన్టీఆర్, నాట్ బృందావనం ఎన్టీఆర్. రెండింటికి చాలా ఫర్క్ ఉంటుంది బాయ్. అది ఇప్పుడు సోనియాతో కలిసి బృందావనంలో ఉన్నాడు, నాకు అక్కర్లేదు, సోనియా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, బృందావనం మానవుడు సింహాద్రి కావాల్సిందే అర్జెంటుగా. ఏంటది కత్తా కొడవల అది పట్టేసి సింగమలై అని అనాల్సిందే, అప్పుడే మాకు కిక్ ఉంటుంది అది. అండ్ తర్వాత సీతకి సిస్టర్ అంటూ నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టేస్తా అన్నట్టుగా కూడా అయితే మంచి బాండింగ్. అసలు సీత భలే ఉంది కదా. లాస్ట్ వీక్ ఏమో శేఖర్ భాష వెళ్ళేటప్పుడు కూడా ఆయనతో అందరికంటే ఎక్కువ బాండింగ్ ఉంది సీతకి, కాబట్టి బాండింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్రెస్ అయింది లాస్ట్ వీక్. సో ఈ వీక్ కూడా మళ్ళీ సీత మీద ఎమోషన్ బాండింగ్. అసలు మనోడు హెల్మెట్ అయ్యాడు అని న్యూస్ తెలిసాక విపరీతంగా సీతనే జనాలు చూపించారు. ఆమె మీదకే కెమెరాస్ కంప్లీట్గా ప్యాన్ అయి ఉన్నాయి, ఫేస్ మీదకి అంత బాధపడుతుంది, ఫీల్ అవుతుంది. సో ఇద్దరు తనకి బాండింగ్ ఉన్న వ్యక్తులు 2 వారాల్లో ఇద్దరు వెళ్ళిపోవడం అనేది నిజంగా తనకి ఒక మంచి లోటుగా కనిపిస్తుంది. మేబీ అందరితో ఇలాగే బాండింగ్ మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు విష్ణుతో కూడా అలాగే ఉంది. మేబీ విష్ణుతో ఒకవేళ వర్స్ట్ కేసులో విష్ణు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతే అసలు వెళ్ళే ఛాన్సే లేదు. ఆమె ఓటింగ్ చాలా బాగుంది, కానీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటే అప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఫీల్ అవుద్దామో. సో బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ తనకి చాలా బాధ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత నబీల్ అలాంగ్ విత్ నబీల్ కూడా రెడ్ ఇచ్చేసి తన నబీల్పై ఉన్న తన అభిమానాన్ని, ప్రేమ అనేది చాటుకున్నట్టుగా తెలుసుకోవాలన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఎపిసోడ్ చాలా సప్పసప్పగా నడిచింది. ఉప్పు లేని కూరలాగా, అస్సలు ఉప్పు కాస్త ఉంటే ఇట్లా తీసి జల్లండయ్యా మొహం మీద అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. మరీ ఇంత సప్పగా ఉంది ఏంద్రా బాబు అని. మీకేమనిపించింది కింద కామెంట్లు అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం ఆనందపడతాను. లైకులు ఎక్కువగా కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనపడతాయి. దయచేసి లైకులు కొట్టకుండా ఉండకండి. బాయ్.